ప్రొఫెసర్ సారాభాయ్ తూర్పు తీరం మీద దృష్టి సారించడంలో ఉద్దేశం ఏమంటే, భూమి తూర్పు నుంచి పశ్చిమానికి చేసే భ్రమణాన్ని లాంచ్ వెహికల్ పూర్తిగా వినియోగించుకోవాలని. ఆయన చివరికి మద్రాస్, ప్రస్తుత చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో కల శ్రీహరికోటను ఎంచుకున్నారు. ఆ విధంగా షార్ రాకెట్ కేంద్రం నిర్మించింది. ఆ అర్ధచంద్రాకార ద్వీపం 8 కిలోమీటర్ల వెడల్పుతో తీరం పొడుగునా పరుచుకుంది. ఆ ద్వీపం మద్రాసు నగరం అంత పెద్దది. దాని పశ్చిమ సరిహద్దులో బంకింగ్ హాల్ కాలువ, పులికాట్ సరస్సు ఉన్నాయి. 1967లో మేము భారతీయ రాకెట్ సమాజాన్ని స్థాపించాము. అనతి కాలంలోనే అంతరిక్ష సంఘ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీకి ఒక సలహా సంఘంగా పునర్వ్యవస్థితమైంది. దేశంలో అంతరిక్ష పరిశోధన కోసం అణుశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. ఆసరికే ప్రొఫెసర్ సారాభాయ్ భారతీయ ఎస్ఎల్వీని నిర్మించాలన్న తన కలకి సాకారం ఇవ్వడానికి తను ఎంచుకున్న కొందరు శాస్త్రవేత్తలతో ఒక టీంని ఏర్పరిచారు. ఆ ప్రాజెక్టుకి నాయకత్వం వహించే భాగ్యం లభించినందుకు నేనెంతో అదృష్టవంతుడినని భావిస్తాను. దీనికి తోడు ఎస్ఎల్వి 4వ దశ రూపకల్పన చేసే అదనపు బాధ్యత కూడా సారాభాయ్ నాకు అప్పజెప్పారు. డాక్టర్ విఆర్ గోవారికర్, ఎంఆర్ కురూప్, ఏఈ ముతునాయకం మిగిలిన 3 దశల్ని రూపకల్పన చేసే పని అందుకున్నారు. ఈ గొప్ప కార్యభారానికి మా కొద్దిమందినే సారాభాయ్ ఎన్నుకోవడానికి కారణమై ఉండవచ్చు. ఒక కారణం బహుశా మా వృత్తి సంబంధమైన నేపథ్యం కావచ్చు. డాక్టర్ గోవారికర్ సంయుక్త చోదకాల్లో నిరుపమానమైన కృషి చేశారు. డాక్టర్ కురూప్ చోదక నియమాల విస్ఫోటక సామాగ్రికి సంబంధించిన అంశాల్లో పరిశోధనకు ఒక ల్యాబొరేటరీనే నెలకొల్పారు. ముతునాయగం అత్యధిక సామర్థ్యం కలిగిన చోదకాల రంగంలో ప్రావీణ్యత చూపించిన వ్యక్తి. 4వ దశ వీటన్నిటి సమాహారంగా ఒక సంయుక్త నిర్మాణంగా రూపొందాలి. బహుశా అందుకే నన్ను ఆ దశ నిర్వహణకి ఎంపిక చేసి ఉండవచ్చు. 4వ దశను నేను 2 ప్రాతిపదికల మీద రూపకల్పన చేశాను. నా బృందంలో ప్రగతి అనుక్షణం గుర్తించబడేది. అలాగే ప్రతి చిన్న అడుగులోనూ ప్రోత్సహించబడేది. నా సహోద్యోగులకు 4వ దశకు కావలసిన సమాచారాన్ని నేను పూర్తిగా అందుబాటులోకి తెస్తున్నప్పటికీ నేను వారికి పూర్తిగా సహకరించలేకపోతున్నాననిపించింది. నేను నా కాలాన్ని నిర్వహించుకునే పద్ధతిలో ఏదైనా లోపం ఉందేమోననిపించింది. ఆ పరిస్థితిలో ప్రొఫెసర్ సారాభాయ్ మా కార్యక్షేత్రానికి ఫ్రాన్స్ నుంచి ఒక అతిథిని తీసుకువచ్చారు. ఆయన ఫ్రాన్స్లో మా కేంద్రం వంటి కేంద్రానికి డైరెక్టర్గా ఉంటున్న ప్రొఫెసర్ కురిన్. అప్పుడు వాళ్ళు డయామౌంట్ లాంచ్ వెహికల్స్ని తయారు చేస్తున్నారు. ఆ ప్రొఫెసర్ గొప్ప నిపుణులు. ఆయన సారాభాయ్తో కలిసి లక్ష్య నిర్దేశంలో నాకెంతో సహకరించారు. నేను లక్ష్యాన్ని అందుకోవడానికి దారి చూపించారు. అందులో విఫలమయ్యే అవకాశాల్ని ముందే హెచ్చరించారు. ప్రొఫెసర్ కురిన్ వల్ల నేను 4వ దశ రాకెట్ నిర్మాణాన్ని మరింత బాగా అర్థం చేసుకున్నాను. అలాగే ప్రొఫెసర్ సారాభాయ్ సాహచర్యం వల్ల ప్రొఫెసర్ కురిన్ తమ డయామౌంట్ కార్యక్రమాన్ని పునర్విమర్శించుకోగలిగారు కూడా. ఆయన నన్ను చిన్ని పనుల నుంచి తప్పించి పెద్ద పనుల మీద దృష్టి పెట్టమన్నాడు. నా అనవసర బాధ్యతల నుంచి నన్ను తప్పించమని ప్రొఫెసర్ సారాభాయ్కి విజ్ఞప్తి చేశారు. మా ప్రణాళికాబద్ధ ప్రయత్నాలకు ముగ్ధుడైన ఆ ఫ్రెంచ్ నిపుణుడు తమ రాకెట్లకు కూడా 4వ దశ ఏర్పాట్లు మమ్మల్నే చేయమన్నాడు. ఆ అభ్యర్థన ప్రొఫెసర్ సారాభాయ్ వదనం పైన ఒక సూక్ష్మ మందహాసాన్ని తెచ్చింది. నిజానికి డయామౌంట్ ఎయిర్ ఫ్రేమ్లు ఎస్ఎల్వి ఫ్రేములతో పొసగవు. వాటి వ్యాసాలు వేరువేరు. వాటి మధ్య పరస్పరం మార్చుకునే ఏర్పాటు చేయాలంటే సమూలమైన మార్పులు అవసరం. వాటిని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అనే ఆలోచనలో పడ్డాను నేను. వాటికి పరిష్కారాలు నా సహచరుల్లోనే వెతుక్కోవాలనుకున్నాను. నా సహచరుల దినచర్య వాళ్ళ ప్రయోగశీలతను పట్టివ్వగలదేమోనని వెతుక్కునేవాడిని. ఏమాత్రం చిన్నపాటి ఆశ కనపడ్డా వాళ్ళని మరీ అడిగేవాడిని. నా స్నేహితులు కొందరు నాది మరీ చాదస్తమన్నారు. నేను నాకెప్పటికెప్పుడు తట్టిన ఆలోచనలను కాగితాల మీద రాసి నా సహచరులకి అందజేసేవాడిని. వాటిని వాళ్ళు అమలు చేస్తున్నారో లేదో వెంటపడి చూసుకునేవాడిని. ఈ పద్ధతి బాగా పనిచేసింది.
మా పనిని సమీక్షిస్తూ ప్రొఫెసర్ కురిన్ దీన్ని ధృవపరిచారు. యూరప్లో 3 ఏళ్ల పాటు కష్టపడ్డా కూడా శాస్త్రవేత్తలు సాధించలేని దానిని మేము ఏడాది కాలంలోనే సాధించగలిగామని అన్నాడు. మేము మా పైనున్న వాళ్ళతో కిందనున్న వాళ్ళతో కూడా కలుపుగోలుతనంతో పనిచేయగలగడం మా అదనపు బలం అన్నాడు. నిజానికి వారానికి ఒక్కసారైనా బృంద సభ్యులంతా కలిసి పనిని సమీక్షించుకోవాలని నేను పట్టుబట్టేవాడిని. దానికి కొంతకాలము శక్తి ఖర్చవుతాయి నిజమే, కానీ అది తప్పనిసరి అని అనుకున్నాను నేను. ఒక నాయకుడు ఏ మేరకు సమర్థుడు? తన సహచరుల కన్నా, వాళ్ళ నిబద్ధత భాగస్వామ్యాల కన్నా మించి మాత్రం కాదు. నిజానికి మా సహచరుల తాలూకు ఫలితాలు, అనుభవాలు, చిన్న చిన్న విజయాలు ప్రతి ఒక్కటి కలిసి పంచుకోవడానికి, వారికి నేను జమ చేయడానికి ఎంత శక్తి ఖర్చు చేసినా తక్కువే అనిపించింది. మా మధ్య మేము సాధించిన బృందభావాన్ని సూక్ష్మంగా చెప్పాలంటే పరస్పర విశ్వాసం అనాలి. నా చిన్ని బృందంలోనే నేను నాయకుల్ని కనుగొన్నాను. నిజానికి నాయకులు అన్ని స్థాయిల్లోనూ రూపొందుతారని తెలుసుకున్నాను. ఒక వ్యవస్థ నిర్వహణలో ఇది నాకు ఒక కొత్త అనుభవం. మేము ప్రస్తుతమున్న SLV 4వ దశ నమూనాని డయామౌంట్ ఎయిర్ ఫ్రేమ్కి అనుగుణంగా మార్చాము. 250 కేజీల మరియు 400 మిల్లీమీటర్ల డయామీటర్ దశ నుంచి దానిని 600 కేజీల మరియు 650 మిల్లీమీటర్ల డయామీటర్ దశకు పెంపుదల చేశాము. 2 ఏళ్ల కృషి తర్వాత దాన్ని ఫ్రాన్స్కి అప్పగించబోతుండగా వాళ్ళు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. 4వ దశ రాకెట్ వాళ్ళకెంతమాత్రం అవసరం లేదని తెలియచేశారు. అది నాకొక పెద్ద షాక్. నేను డెహ్రాడూన్లో ఉద్యోగానికి ఎంపిక కాలేకపోవడం, అలాగే బెంగళూరులో నంది ప్రాజెక్టు కూలబడ్డం నాకు గుర్తొచ్చాయి. ఈ 3వ ఆశాభంగం కూడా నా మొదటి 2 ఆశాభంగాల్లానే నన్ను నిస్సత్తువకు గురిచేసింది. 4వ దశ తయారీపైన నేను ఎంతో ఆశలు పెట్టుకుని అందుకు తగ్గట్లుగా కష్టపడ్డాను. దాన్ని డయామౌంట్ రాకెట్తో ప్రయోగించవచ్చునని ఆశపడ్డాను. SLVలో తక్కిన 3 దశల కార్యక్రమం రాకెట్ చోదన క్రియ తాలూకు పెద్ద పనులతో ఇంకా 5 ఏళ్ల దూరంలో ఉంది. అయితే డయామౌంట్ ఆశాభంగం నన్నెక్కువ కాలం బాధించలేదు. పైగా ఆ పని చేయడంలో నేనెంతో కొంత సంతోషాన్ని అనుభవించిన సంగతి కాదనలేనిది. కానీ డయామౌంట్ వదిలిపెట్టిన ఖాళీని సకాలంలోనే రాటో పూరించింది. రాటో ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉండగానే SLV ప్రాజెక్టు నెమ్మదిగా రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. అన్ని రకాల లాంచ్ వెహికళ్లను ప్రయోగించగల సామర్థ్యం ఆ పాటికి తుంబాకి వనకూడింది. వాళ్ళ గణనీయమైన ప్రయత్నాలతో వసంత్ గోవారికర్, MR కురూప్, మతునాయకం రాకెట్ ప్రయోగాల్ని పెద్ద అంగలేయించారు. టీం నిర్వహణలో ప్రొఫెసర్ సారాభాయ్ గొప్ప ఉదాహరణ. ఒక సందర్భంలో ఆయన SLVకి ఒక టెలికమాండ్ వ్యవస్థను నిర్మించే బాధ్యతని ఒకరికి అప్పగించవలసి వచ్చింది. ఆ పనిని నిర్వహించడానికి 2 సమర్థులున్నారు. ఒకరు అనుభవశాలి, సమయజ్ఞుడు అయిన UR రావు, మరొకరు అంతగా ఎవరికీ తెలియని ప్రయోగశాలి G. మాధవన్ నాయర్. మాధవన్ నాయర్ సామర్థ్యం పట్ల, అంకితభావం పట్ల నాకెంతో నమ్మకం. కానీ నేను ఆ బాధ్యత అతనికి అప్పగించబడుతుందనుకోలేదు. మాధవన్ నాయర్ తమ అభివృద్ధి పరిచిన టెలికామ్ వ్యవస్థని ప్రొఫెసర్ సారాభాయ్ ముందు ఒకసారి ప్రదర్శించాడు. ఆ ప్రదర్శనకు ముగ్ధుడైన ప్రొఫెసర్ సారాభాయ్ ఆ యువ ప్రయోగశీలని ఎంపిక చేయడానికి ఏమీ వెనుకాడలేదు. మాధవన్ నాయర్ కూడా ఆయన అంచనాలను నిలబడటమే కాక ఆ పనిలో ముందుకు వెళ్ళగలిగాడు. తరువాత రోజుల్లో అతను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్టు డైరెక్టర్ అయ్యాడు కూడా. SLVలు మిస్సైల్స్ వేలువిడిచిన బంధువులే. వాటి ఉద్దేశాల్లోనూ ప్రయోజనంలోనూ భేదం ఉన్నా అవి ఒక రాకెట్ కుటుంబం నుంచి వచ్చినవే. హైదరాబాదులోని DRDOలో మిస్సైల్ అభివృద్ధి కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టబడింది. నేల నుంచి నింగికి ప్రయోగించే ఈ మిస్సైళ్ల అభివృద్ధి ప్రాజెక్టు వేగం పుంజుకున్న కొద్దీ మిస్సైల్ ప్యానెల్ సమావేశాలు కూడా అధికం కాసాగాయి. అలాగే గ్రూప్ కెప్టెన్ నారాయణన్తో నా సాంగత్యమును. 1968లో ఒకసారి ప్రొఫెసర్ సారాభాయ్ తుంబా వచ్చారు. అప్పుడు ఆయనకు ఒక యాంత్రిక విన్యాసాన్ని ప్రదర్శించి చూపాము. ఎప్పట్లానే మేము మా ప్రయత్న ఫలితాన్ని ప్రొఫెసర్ సారాభాయ్తో పంచుకోవాలని ఆతృతగా ఉన్నాం. మందుగుండు పేల్చి లాంఛనప్రాయంగా యంత్రాన్ని ప్రారంభించమని ప్రొఫెసర్ సారాభాయ్ని అభ్యర్థించాం. ప్రొఫెసర్ సారాభాయ్ చిరునవ్వు నవ్వి టైమర్ బటన్ నొక్కారు. ఏమీ పేలలేదు. మా ముఖాలు వెలవెలబోయాయి.
మాకు నోట మాట రాలేదు. ఆ టైమర్ సర్క్యూట్ని డిజైన్ చేసిన ప్రమోద్ కాలే కేసి చూశాను నేను. మేమంతా ఆ వైఫల్యాన్ని ఒక క్షణంలో అర్థం చేసుకోబోయాం. ప్రొఫెసర్ సారాభాయిని కొన్ని నిమిషాలు వేచి ఉండవలసిందిగా కోరి మేము ఆ టైమర్ను వేరు చేసి మందుగుండు నేరుగా పేల్చే ఏర్పాటు చేశాం. ప్రొఫెసర్ సారాభాయ్ మళ్ళీ బటన్ నొక్కారు. ఈసారి మందుగుండు పేలి నోస్ కోన్ పైకెగిరింది. ప్రొఫెసర్ సారాభాయ్ నన్ను కాలేను అభినందించారు. ఆయన ఆలోచనలు ఎక్కడో ఉన్నట్టుగా ఆయన ముఖ కవలికలు చెప్పకనే చెప్పాయి. ఆయన మనసులో ఏముందో మేము ఊహించలేకపోయాం. కానీ ఆ ఉత్కంఠ ఎక్కువసేపు ఉండే అవకాశం లేకపోయింది. ఆయన కార్యదర్శి నన్ను ఒక ముఖ్య విషయంపై మాట్లాడటానికి భోజనం తర్వాత ప్రొఫెసర్ సారాభాయ్ని కలవవలసిందిగా కబురు చేశారు. ప్రొఫెసర్ సారాభాయ్ కోవలన్ ప్యాలెస్ హోటల్లో బస చేసి ఉన్నారు. ఆయన త్రివేంద్రం వచ్చినప్పుడల్లా అక్కడే బస చేస్తారు. నేను ఆయన పిలుపుకి కంగారు పడ్డాను. ప్రొఫెసర్ సారాభాయ్ నన్ను ఎప్పటిలానే సాదరంగా ఆహ్వానించారు. ఆయన నాతో రాకెట్ లాంచింగ్ స్టేషన్ గురించి, లాంచ్ పాడ్లు, బ్లాక్ హౌజులు, టెలిమెట్రీ లాంటి సదుపాయాల గురించి మాట్లాడారు. అప్పుడు చివరగా ఆ రోజు పొద్దున్న జరిగిన సంగతిని ప్రస్తావించారు. ఇదే నేను అమితంగా భయపడింది. కానీ నా నాయకుడి నుంచి మందలింపు వస్తుందనుకోని నేను అనుకోవడం తప్పే. మందుగుండు పేలకపోవడానికి కారణం అతని సిబ్బందికి తెలివితేటలు తక్కువయ్యా, లేదో నైపుణ్యం చాలకనో, లేదో ఆ దశలో అవగాహన చాలకపోవడం వల్లనో అని ఆయన భావించడం లేదు. మీది మిక్కిలి ఆయన అడిగిందేమిటంటే మా పని మాకు తగినంత ఉత్సాహాన్ని ఇవ్వలేకపోతుందా అని. అక్కడితో ఆగక మేము ఇంతదాకా గుర్తించిన సమస్య ఏదైనా మాకు అడ్డుపడుతుందేమో చూడమని అన్నారు. చిట్ట చివరికి ఆయన అసలు సంగతికి వచ్చారు. మా రాకెట్ దశలన్నిటినీ అనుసంధానించే ఒక సమగ్ర నియంత్రణ లోపించడం గురించి ఆయన ఆలోచించారు. ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. కానీ వాటిని ఒక తాటి మీదకి తెచ్చే ప్రయత్నం మాత్రం స్వల్పంగానే ఉంది. ఆ తరువాత ప్రొఫెసర్ సారాభాయ్ మా బాధ్యతల్ని పునర్నిర్వచించారు. ఒక రాకెట్ ఇంజనీరింగ్ సెక్షన్ని నెలకొల్పే నిర్ణయం ఆ పొద్దుటి పూట ఆ కొద్ది క్షణాల్లోనే ఆయన మనసులో రూపుదిద్దుకున్నదన్నమాట. వ్యక్తుల, సంస్థల విషయంలో పొరపాట్లు ఆశయ సాధనని ఆలస్యం చేయవచ్చు లేదా ఆపవచ్చు. కానీ ప్రొఫెసర్ సారాభాయ్ వంటి దార్శనికుడి విషయంలో పొరపాట్లు కూడా నూతన ఆవిష్కరణలకి, నవీన భావాలకి తెరతీయగలవు. ఆయన పట్టించుకున్నది టైమర్ సర్క్యూట్లోని పొరపాటును కానీ, లేదా ఆ తప్పుకి ఎవరిని నిందించాలా అని కాదు. ఆయన దృక్పథం ఏమిటంటే పొరపాట్లు అనివార్యాలే కానీ వాటిని సాధారణంగా నిభాయించగలమనే ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ మనకి తెలిసేది. తరువాత తెలుసుకున్నాను నేను, సమస్యల్ని నివారించడానికి ఉత్తమ మార్గం అవి ఎదురవగలవని ఊహించడమేనని. ఈసారి ఒక టైమర్ సర్క్యూట్ వైఫల్యం ఒక రాకెట్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ ఏర్పడడానికి దారితీసింది. ప్రతి మిస్సైల్ ప్యానెల్ సమావేశం తరువాత ఆ సమావేశ విశేషాల్ని ప్రొఫెసర్ సారాభాయ్కి వివరించడం నాకు అలవాటు. 1971 డిసెంబర్ 30న అటువంటి ఒక సమావేశానికి హాజరైన నేను త్రివేంద్రానికి తిరిగి వస్తున్నాను. ఆ రోజే ప్రొఫెసర్ సారాభాయ్ ఎస్ఎల్వి పని సమీక్షించడానికి తుంబా వస్తున్నారు. ప్యానెల్ మీటింగులో చర్చించబడ్డ ముఖ్యాంశాలని నేను ఆయనకి బొంబాయి విమానాశ్రయం నుంచే ఫోన్ చేసి వివరించాను. ఆయన నన్ను తనొచ్చేదాకా త్రివేంద్రం విమానాశ్రయంలోనే వేచి ఉండమన్నారు. ఆ రాత్రే ఆయన బొంబాయికి తిరిగి వెళ్ళిపోవలసి ఉంది. నేను త్రివేంద్రం చేరేటప్పటికీ గాల్లో విషాదం ఆవరించి ఉంది. విమానాశ్రయంలో పనిచేసే కుట్టి గద్గద స్వరంతో సారాభాయ్ ఇంక లేరని చెప్పారు. ఆయన కొంతసేపటి కిందే గుండెపోటుతో మరణించారు. చాలా దారుణమైన విఘాతానికి గురయ్యాను నేను. మేం మాట్లాడుకున్న 1 గంటలోపే ఇదంతా జరిగిపోయింది. ఇది భారతీయ విజ్ఞాన శాస్త్రానికి, నాకు కూడా ఒక శరాఘాతం. సారాభాయ్ శరీరాన్ని దహన సంస్కారాల కోసం అహ్మదాబాదుకి తరలించడంలో ఆ రాత్రంతా గడిచిపోయింది. 1966 నుంచి 71 దాకా దాదాపు 22 మంది శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ సారాభాయ్తో కలిసి పనిచేశారు. వాళ్ళంతా తర్వాతి రోజుల్లో వివిధ ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. ప్రొఫెసర్ సారాభాయ్ గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు, గొప్ప నాయకుడు కూడా.
SLV-3 డిజైన్ ప్రగతిని ఆయన 2 నెలలకు ఒకసారి చేపట్టే సమీక్షా సమావేశాల్లో 1970 జూన్లో సమీక్షిస్తున్న దృశ్యమే నాకింకా గుర్తొస్తూ ఉంటుంది. ఆ ప్రాజెక్టు మొదటి 3 దశల ప్రదర్శన అయ్యింది. నాదే 4వ ప్రదర్శన ఇవ్వవలసి ఉంది. ఆ డిజైన్ రూపకల్పనకి కృషి చేసిన నా జట్టు సభ్యులు 5గురిని పరిచయం చేశాను. వారిలో ప్రతి ఒక్కరూ తన వంతు కృషిని సాధికారికంగా వివరించడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఆ అంశాల్ని చర్చించి అందరూ మా పని సంతృప్తికరంగా వచ్చిందన్నారు. ఇంతలో ప్రొఫెసర్ సారాభాయికి సన్నిహితంగా మెలిగిన ఒక సీనియర్ శాస్త్రవేత్త నా వైపు తిరిగి అన్నాడు కదా, ఈ ప్రాజెక్టులో నీ దళ సభ్యులు తాము చేసింది మాకు వివరించారు. మరి నువ్వు చేసిన కృషి ఏమిటో కూడా వివరించరాదా అని. ఆ మాటలకి ప్రొఫెసర్ సారాభాయ్ ఆగ్రహం చెందారు. ఆయన ఆగ్రహం ఎలాంటిదో ఆ రోజే చూశాను నేను. నీకు ప్రాజెక్టు నిర్వహణ అంటే ఏమిటో తెలిసినట్టు లేదు. మనం ఇప్పుడే కదా ఒక చక్కని ప్రాజెక్టుని చూసాం. దాన్ని తన జట్టు అంత బాగా రూపొందించడానికి నాయకత్వం వహించడమే ఒక ప్రాజెక్టు నాయకుడి నుంచి మనం కోరుకోవలసింది. కలాం సమర్థత ఉన్నదక్కడే అన్నాడు ఆయన తన సహచరుడితో. అందుకే ప్రొఫెసర్ సారాభాయిని భారతీయ విజ్ఞాన శాస్త్రానికి ఒక మహాత్మా గాంధీ అని నేను భావిస్తాను. తన ఆదర్శాలతో ఆచరణతో తన బృందంలో నాయకత్వ లక్షణాలను జాగృతం చేశాడు ఆయన. ప్రొఫెసర్ MGK మీనన్ తాత్కాలిక నాయకత్వంలో ఇస్రోని నిర్వహించే బాధ్యత ప్రొఫెసర్ సతీష్ ధావన్కు అప్పగించబడింది. తుంబాలోని అన్ని యూనిట్లు ఒక సమగ్ర సంస్థగా సమీకరించబడి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వెలిసింది. తన అస్తిత్వానికి కారకుడైన మహనీయుడికి అంతరిక్ష పరిశోధన ఇచ్చిన నివాళి అది. ప్రఖ్యాత లోహ శాస్త్రవేత్త డాక్టర్ బ్రహ్మప్రకాశ్ VSSC మొదటి డైరెక్టర్గా నియమితులయ్యారు. 1972 అక్టోబర్ 8న రాటో వ్యవస్థ జయప్రదంగా పరీక్షించబడింది. ఉత్తరప్రదేశ్లోని బరేలీ వైమానిక దళ స్థావరం దగ్గర ఒక సుఖోయ్ 16 విమానం మీద దాన్ని ప్రయోగించారు. మేము పరీక్షకు పెట్టింది 66వ మోటార్ని. అప్పుడు ప్రధానమంత్రి సాంకేతిక సలహాదారుగా ఉన్న డాక్టర్ BD నాగ్ చౌదరి, ఎయిర్ మార్షల్ శివదేవ్ సింగ్లి ఆ ప్రయోగాన్ని పరిశీలించారు. ఆ ప్రయత్నం వల్ల దాదాపు 4 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందనుకున్నారు. ఒక పారిశ్రామిక శాస్త్రవేత్త స్వప్నం ఎట్టకేలకు నిజమైంది. అంతరిక్ష సంఘానికి నాయకత్వం వహించే ముందు, అంతరిక్ష పరిశోధనా బాధ్యతలు చేపట్టడానికి ముందు ప్రొఫెసర్ సారాభాయ్ ఎన్నో పరిశ్రమలు జయప్రదంగా నిర్వహించారు. పరిశ్రమలతో సంబంధం లేకుండా శాస్త్రీయ పరిశోధన నిలవలేదని ఆయనకి తెలుసు. సారాభాయ్ కెమికల్స్, సారాభాయ్ గ్లాస్, సారాభాయ్ మెర్క్ లిమిటెడ్, సారాభాయ్ ఇంజనీరింగ్ గ్రూప్ ఆయన స్థాపించిన వాటిలో ఉన్నాయి. ఆయన స్థాపించిన స్వస్తిక్ ఆయిల్ మిల్స్ నూనె ఉత్పాదనలోనూ, సింథటిక్ డిటర్జెంట్లు, సౌందర్య సాధనాల తయారీలోనూ ప్రసిద్ధి చెందింది. ఆకాశాన్నంటే ధర చెల్లించి ఆ రోజుల్లో పెన్సిలిన్ దిగుమతి చేసుకోబడేది. అందుకని దాన్ని దేశీయంగా ఉత్పత్తి చేయడానికి ఆయన స్టాండర్డ్ ఫార్మాన్యూటికల్ లిమిటెడ్ని స్థాపించారు. ఇప్పుడు రాటో మోటార్ల దేశీకరణతో ఆయన కొత్త పుంత తొక్కినట్లయింది. మిలిటరీ హార్డ్వేర్ ఉత్పత్తిలో స్వదేశీ సామర్థ్యాన్ని సాధించడం, ఆ విధంగా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం అనేది దేశానికి నిజంగా స్వాతంత్రాన్ని తీసుకొచ్చాయి. రాటో విజయవంతంగా పరీక్షించబడ్డ ఆ రోజుని నేనెప్పటికీ గుర్తుకు తెచ్చుకోగలుగుతున్నాను. అన్ని ఖర్చులతో కలిపి మేము ఆ ప్రాజెక్టు మీద పెట్టిన వ్యయం 25 లక్షలకు మించదు. భారతీయ రాటో ఒకదాని తయారీకి 17,000 రూపాయలు ఖర్చయితే దాన్ని దిగుమతి చేసుకోవడానికి 33,000 రూపాయలు ఖర్చయ్యేది. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో SLV పూర్తి స్థాయిలో తయారవుతుంది. అన్ని ఉపవ్యవస్థలకి డిజైన్లు తయారయ్యాయి. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాలు గుర్తించబడ్డాయి. వర్క్ సెంటర్లు నెలకొల్పబడ్డాయి. సిబ్బంది కేటాయింపులయ్యాయి. కార్యక్రమ ప్రణాళికలు తయారయ్యాయి. ఇక ఉన్న ఒకే ఒక కొరత ఏమంటే, వివిధ స్థాయిల్లో, వివిధ స్థలాల్లో ఎవరి దారిన వాళ్ళు పనిచేసుకుపోతుంటే వారందరి కృషిని సమన్వయపరిచే ఒక కేంద్రీకృత నిర్వహణ వ్యవస్థ లేకపోవడమే. డాక్టర్ బ్రహ్మప్రకాశ్తో చర్చించి ప్రొఫెసర్ ధావన్ నన్ను ఈ పనికి ఎంపిక చేశారు. నేను SLV-3కి ప్రాజెక్టు మేనేజర్గా నియమించబడ్డాను. నేను నేరుగా అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ కింద పనిచేయవలసి ఉంటుంది.
గోవారికర్, కురూప్, ముత్తునాయకం వంటి హేమీలుండగా నన్నే ఆ పనికి ఎందుకు ఎంపిక చేశారో నాకు అర్థం కావట్లేదు. ఈశ్వర్దాస్, ఆరవముదం, ఎస్సి గుప్తా వంటి నిర్వాహకులు అందుబాటులో ఉండగా వారికన్నా నేనేమాత్రం మిన్నగా పనిచేయగలనని డాక్టర్ బ్రహ్మప్రకాశ్ ముందు నా మనసులో మాట బయటపెట్టాను. ఆయన నన్ను ఇతరులతో పోల్చుకొని చూసుకోవద్దని, వాళ్ళనికి మించి పనిచేయడానికి ప్రయత్నించమని అన్నారు. పనిలో సామర్థ్యాన్ని కిందికి గుంజే అంశాల పట్ల జాగ్రత్తగా ఉండమని, ఒకసారిగా అత్యధిక సామర్థ్యాన్ని పనిలో ఆశించవద్దని డాక్టర్ బ్రహ్మప్రకాశ్ నాకు సూచించారు. ఎస్ఎల్వి రూపకల్పన ఎవరేమి చేయవలసి ఉందో వారదంతా చేస్తారు. నీ పనేమిటంటే మొత్తం పనిని వారందరి నుంచి రాబట్టడమే. ఈ ధ్యేయంలో వేలాది మంది పాల్గొంటున్నారు. కాబట్టి నువ్వు అపారమైన సహనంతో పనిచేయవలసి ఉంటుంది అన్నాడాయన. ఆ మాటలు మంచి చెడ్డల్ని వేరుచేసే సామర్థ్యం గురించి నా తండ్రి ఖురాన్ నుంచి వినిపించే వాక్యాల్ని గుర్తుకు తెచ్చాయి. మేము మీకోసం పంపిన దేవదూతలు ఆకలి వెయ్యని వాళ్ళు, అంగడిలో నడవని వాళ్ళు కాదు. మిమ్మల్ని మేము మీ మనుషుల ద్వారానే పరీక్షిస్తాం. సహనం పట్టి ఉండలేరా? అటువంటి సందర్భాల్లో పైకి తేలే వైరుధ్యాల గురించి నాకు ఎరుక ఉంది. బృంద నాయకత్వం వహించే వారిలో తరచూ 2 రకాల ధోరణులు కనవస్తాయి. కొందరికి పని ముఖ్యం, కొందరికి పని కన్నా తమ సహచరులు ముఖ్యం. చాలామంది ఈ 2 దృక్పథాల మధ్యలో ఎక్కడో ఒకచోట ఉంటారు. ఇలా కేవలం పని మాత్రమే కానీ లేదా సహచరులు మాత్రమే కానీ ముఖ్యం అనుకునే ఈ 2 ధోరణుల్ని సవరించడమే నా పని. మనుషులు ఇలా 2 తీవ్ర ధోరణుల వైపు మొగ్గు చూపకుండా పని, సహచరులు 2 ముఖ్యమన్నట్లుగా పనిచేయించాలని నిశ్చయించుకున్నాను. నా బృందంలో ప్రతి ఒక్కరూ తన సహచరుడి పనిని బలపరిచేటట్టు ఉండాలని, అలాగే తన సహచరుల పని నుంచి ప్రతి ఒక్కరూ బలం పుంజుకోవాలని నేను కలగన్నాను. ఎస్ఎల్వి ప్రాజెక్టు ప్రధాన ఆశయం భూభ్రమణ కక్షలో 400 కిలోమీటర్ల దూరంలో ఒక 40 కేజీల ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం. అందుకు తగ్గట్టుగా ఒక ప్రామాణిక ఎస్ఎల్వి వ్యవస్థను రూపొందించడం. అందుకు మొదటి అడుగ్గా నేను ఈ ప్రధాన ఆశయాన్ని కొన్ని ముఖ్య కార్యక్రమాలుగా విడగొట్టుకున్నాను. వెహికల్ 4 దశల కోసం ఒక రాకెట్ మోటారు వ్యవస్థని అభివృద్ధి పరచడం అందులో ఒకటి. అలాగే వెహికల్ నియంత్రణ, మార్గదర్శకత్వము మరొకటి. ప్రయోగ సదుపాయాల సవిస్తరమైన ఏర్పాటు మరొకటి. 1973 మార్చి నాటికి అంటే మరొక 64 నెలల్లో మా నౌక పరీక్షకు పంపబడాలన్నది మాకిచ్చిన లక్ష్యం. తీసుకున్న విధాన నిర్ణయాలని అనుసరించి ప్రాజెక్టు నివేదిక ప్రకారం, ఆమోదిత నిర్వహణ ప్రణాళిక ప్రకారం నేను నా కార్యక్రమాన్ని అమలు చేయడానికి పూనుకున్నాను. ఇందుకు అవసరమైన అధికారాలని డైరెక్టర్ నాకు బదలాయించారు. నాకు సూచనలు ఇవ్వడానికి డాక్టర్ బ్రహ్మప్రకాశ్ 4 సలహా సంఘాలు ఏర్పాటు చేశారు. అవి రాకెట్ మోటార్లు తదితర వస్తు సామాగ్రి పైన, నియంత్రణ, మార్గదర్శకత్వం పైన, ఎలక్ట్రానిక్స్ అలాగే మిషన్ ప్రయోగం పైన సలహా ఇస్తాయి. హేమీలైన డిఎస్ రాణే, ముతునాయగం, టిఎస్ ప్రహ్లాద, ఏఆర్ ఆచార్య, ఎస్సి గుప్తా, సిఎల్ అంబారావ్ వంటి వారి సహకారం నాకు సంసిద్ధంగా ఉండేది. పవిత్ర ఖురాన్ ఘోషిస్తుంది, మీ పూర్వీకుల్లో సత్పురుషుల్ని నిందించిన వారికి ఎటువంటి గతి పడుతుందో మేము మీకు ఉదాహరణలతో రుజువు చేశాం అని. ఆ మహనీయ శాస్త్రవేత్తల సహకారాన్ని కోరుకుంటున్నప్పుడు ఈ వాక్యాలు నాకెప్పుడూ గుర్తుండేవి. ఆయన ఎవరిని ఎంచుకుంటాడో వారి మీద వెనుక వెలుగు ప్రసరిస్తాడు. ఆయన సర్వజ్ఞుడు అన్న వాక్యం కూడా. ప్రాజెక్టు కార్యక్రమాల నిర్వహణకు మేము 3 బృందాలు ఏర్పరిచాం. ఒకటి కార్యక్రమ నిర్వహణ బృందం, రెండవది ఉపవ్యవస్థల అభివృద్ధి బృందం, మూడవది సమీకరణ, ఉపగ్రహ పరీక్షా బృందం, కార్యక్రమ నిర్వహణ బృందం. SLV-3 యొక్క అన్ని కార్యనిర్వాహక అంశాలని చూసుకునేది. ప్రాజెక్టు నిర్వహణ, పరిపాలన, ప్రణాళిక, మూల్యాంకన, ఉపవ్యవస్థల పని నిర్ధారణ, వస్తువులు, అమరిక, క్వాలిటీ, నియంత్రణ వారి బాధ్యతలు. రెండో బృందం SLV-3 ప్రయోగ పరీక్షలకు సంబంధించిన అన్ని అంశాలను చూసుకునేది. వెహికల్ సామర్థ్య విశ్లేషణ, యాంత్రిక వాయుగతి సంబంధ సమస్యల నిర్వహణ ఉండేవందులో. ఉపవ్యవస్థల నిర్వహణ బృందం వివిధ ఉపవ్యవస్థల మధ్య తలెత్తే సమన్వయ సమస్యలను పరిష్కరించేది. SLV-3 కోసం నాకు 275 మంది ఇంజనీర్ శాస్త్రవేత్తలు అవసరం కాగా 50 మంది మాత్రమే లభించారు.
గొప్ప సమన్వయం వల్ల సాధ్యపడింది. కానీ లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఎప్పటికీ ప్రారంభ దశలోనే ఉండిపోయేది. కొందరు యువ ఇంజనీర్లు ఎంఎస్ఆర్ దేవ్జీ, మాధవన్ నాయర్, ఎస్ శ్రీనివాసన్, యుఎస్ సింగ్, సుందర్ రాజన్, అబ్దుల్ మజీద్, వేద్ ప్రకాష్ సన్లాస్, నంబూదిరి, శశికుమార్, శివదాన్ పిల్లే వంటి వారు తమ పనికి సూత్రాలు తామే రూపొందించుకొని సమర్థవంతంగా పనిచేశారు. వారు అద్భుతమైన వ్యక్తిస్థాయి ఫలితాలని, బృంద విజయాల్ని కూడా సాధించారు. తాము ఏదన్నా సాధిస్తే ఆ సంతోషాన్ని అందరితో కలిసి పరస్పర ప్రశంసాత్మకంగా పంచుకునే అలవాటు ఉండేది వాళ్ళకి. ఇది వాళ్ళ మనోధర్మాన్ని బలపరచడమే కాక ఆశాభంగాలు ఎదురైనప్పుడు తట్టుకునే శక్తిని, తీవ్రమైన పని ఒత్తిడి తర్వాత తమని తిరిగి సమాయత్తపరుచుకోవడానికి బలాన్ని ఇచ్చేది. ఎస్ఎల్వి ప్రాజెక్టులోని ప్రతి వ్యక్తి తన రంగంలో ఒక ప్రత్యేక నిపుణుడు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ స్వాతంత్రాన్ని విలువైందిగా భావించడం సహజం. అటువంటి నిపుణుల పనిని సమన్వయపరచడానికి ఆ బృంద నాయకుడు ఎంతో సమతూకం చూపించాలి. ఇది 2 పద్ధతుల మధ్య సమతూకం. ఒక పద్ధతి ప్రకారం అతడు తన సహచరుల పనిలో ప్రతిరోజు తను కూడా క్రియాశీలకంగా పాల్గొనటం. రెండో పద్ధతిలో అతడు తన బృంద సభ్యుల స్వేచ్ఛని మన్నిస్తూ వారి పనులు వారు ఏ అడ్డు లేకుండా చేసుకునే వీలు కల్పిస్తారు. అది కార్యకర్తల్లో స్వీయ ప్రోత్సాహాన్ని పెంచుతుంది. నాయకుడు మొదటి పద్ధతిని అతిగా పాటిస్తే అది తన సభ్యుల పనిలో మరీ అతిగా జోక్యం చేసుకున్నట్టు అవుతుంది. అలాగని రెండో పద్ధతిని మరీ పాటిస్తే అది తన కార్యకర్తల్ని పట్టించుకోకుండా ఉదాసీనత వహించడం అవుతుంది. అప్పటి ఎస్ఎల్వి ప్రాజెక్టు సభ్యులు నేడు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఎంఎస్ఆర్ దేవ్ ఏఎస్ఎల్వి ప్రాజెక్టుకి, మాధవన్ నాయర్ పిఎస్ఎల్వి ప్రాజెక్టుకి నాయకత్వం వహిస్తుండగా సన్లాస్, శివథాను పిల్లే డిఫెన్స్ ఆర్గనైజేషన్ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నియంత్రణాధికారులుగా ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ నిరంతర కఠోర శ్రమ వల్ల, అచంచలమైన సంకల్ప శక్తి వల్ల ప్రస్తుత ఉన్నత స్థానాలకు ఎదగగలిగారు. అది నిజంగా అత్యంత ప్రతిభావంతుల బృందమనడంలో సందేహం లేదు.